హెచ్సియు వీసీ అప్పారావు లీవ్ లో వెళ్లారు. ఇన్ఛార్జ్ వీసీగా బిపిన్ శ్రీవాత్సవాను నియమించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, వీసీ లీవ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న తర్వాత గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా ఉన్నటువంటి అప్పారావు నిరవధిక సెలవులోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన ఈ రోజు సెలవులోకి వెళ్తున్నట్టు యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో వీసీ స్థానంలో బిపిన్ శ్రీవాస్తవ్ ఎవరైతే సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఉన్నారో ఆయన వీసీ బాధ్యతలను నిర్వహిస్తారు అనేటువంటి ఒక ప్రెస్ నోట్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. రేపు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విధంగా ప్రెషర్ పెంచడంలో భాగంగా విద్యార్థులందరూ చలో హెచ్సియుకు పిలుపునిచ్చారు. గత 4-5 రోజులుగా ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ నడుస్తుంది. నిన్న విద్యార్థుల్ని ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా మరికొంతమంది విద్యార్థులు నిరాహార దీక్ష దిగారు. రేపు చలో హెచ్సియు ప్రోగ్రామ్ కూడా ఉండడం నేపథ్యంలో అప్పారావు ఈ రోజు లీవ్ లోకి వెళ్తున్నట్టు ఈ ప్రకటన వచ్చినటువంటి పరిస్థితి. వీసీ అప్పారావు రాజీనామా చేస్తే కానీ తమ ఆందోళన విరమించము అని విద్యార్థులు ముందు నుంచి స్పష్టం చేస్తున్నారు. రోహిత్ వేముల ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో దీనికి పూర్తిగా వీసీ అప్పారావు బాధ్యత అనేటువంటిది విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో వీసీ అప్పారావు ఈ రోజు సెలవులోకి వెళ్తున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి. ఆయన స్థానంలో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి బిపిన్ శ్రీవాస్తవ వీసీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇస్మాయిల్, బిపిన్ శ్రీవాత్సవ మీద కూడా అభియోగాలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఇన్పుట్స్ ఏంటి? ఇప్పటికీ విద్యార్థులు ప్రస్తుతం ఏదైతే అప్పారావుకు సంబంధించినటువంటి లీవ్ మీద వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రిజిగ్నేషన్ అనేటువంటిది మా స్పష్టమైన డిమాండ్ చెప్తున్నారు. అదేవిధంగా బిపిన్ శ్రీవాస్తవ్ కూడా గతంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసులో ఈయనపై కూడా అభియోగాలు ఉన్నాయని విద్యార్థులు ప్రస్తుతం ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా విద్యార్థులు స్పందించాల్సింది. ఓకే ఇస్మాయిల్.